ఈషా వన్ యూట్యూబ్ ఛానల్. ఈషా వన్‌లో బిగ్ బాస్‌లోకి సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తారు, మంచి మంచి సెలబ్రిటీస్ వస్తున్నారు. వాళ్ళని అప్రోచ్ అయ్యారు అంటే వాళ్ళు పక్కా వస్తారంటే నేను ఆగస్టు ఫస్ట్ నుంచి సెకండ్ వీక్ మధ్యలో పక్కా వీళ్ళే వస్తారైతే నేనైతే పక్కా చెప్పగలుగుతా. ఇప్పుడు వాళ్ళని ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఏమయ్యారు, మంచి మంచి సెలబ్రిటీస్‌ని అయితే చెప్తాను. మీకు ఎవరు వస్తే బాగుంటారు, ఓకే ఈ పర్సన్ వస్తే లేడీ విన్నర్ అయ్యే ఛాయిస్ ఉంది అని మీరు చాలా మంది అనుకుంటుండొచ్చు. ఆ పర్సన్ గురించి చెప్తాను. ఆ పర్సన్ వస్తుందా రాదా అని కూడా నేను చెప్పడానికి ట్రై చేశాను. మీకు ఈ వీడియో కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 10లోకి సెలబ్రిటీస్ మనం ఆల్రెడీ అగ్ని పరీక్ష గురించి చెప్పాను, వైట్ గోల్డ్ గురించి చెప్పాను. ఎవరెవరు అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు అని చెప్పాను. మనం అన్ని చెప్పాము కదా. ఓకే సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తారో అనేది ఈ ఛానల్లో నేను ఇంతవరకు చెప్పలేను. ఈ ఛానల్లో ఇప్పుడు ఎవరెవరు వస్తారో అని చెప్తాము. ప్రతి ఒక్క సీజన్ల గురించి మాట్లాడుతున్నాగా అలా చెప్తున్నాను. సరే, బిగ్ బాస్ సీజన్ 10లో బిగ్ బాస్ సీజన్ తెలుగు కంటెస్టెంట్స్ వీళ్ళు వస్తే టీఆర్పీ మాత్రం బద్దలైపోతుందని అయితే నేను చెప్పగలుగుతాను. ఎవరెవరో నేను చెప్తాను ఫస్ట్. ఓకే కంటెస్టెంట్స్ లిస్ట్ అంటే పక్కా వీళ్ళు వస్తారు అనేది అయితే నేను ఆగస్టు 2 నుంచి 3rd వీక్ మధ్యలో సెప్టెంబర్ 6th మనకు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. అది మన అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళే వస్తారు వీళ్ళే అని మీరు పక్కగా చెప్పుకునే కొందరు ఉంటారు అండి. అదైతే వాళ్ళకి ఆ రోజు వరకు వీళ్ళు ఎవరెవరికి అప్రోచ్ అయ్యారు, బిగ్ బాస్ లకు అప్రోచ్ అయిన వాళ్ళ గురించి ఒకటే మాట్లాడదామని అనుకుంటున్నాను. సరే, మీకు నిజంగా మీకు నచ్చుతాగానే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితేగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ కేటగిరీస్ ఏ కేటగిరీస్ నుంచి ఎవరెవరు అంటే కొన్ని షోలు మా స్టార్ మాల జరిగిన షోల నుంచే వాళ్ళు తీసుకొస్తారు కదా. బయట షోలో కూడా జరుగుతాయి, వాళ్ళని కూడా తీసుకొస్తారు. కానీ వాళ్ళకు ఒక 1 year అంటే అగ్రిమెంట్ ఉంటుంది. ఈ షోలో చేసిన తర్వాత మీరు బయట ఏ షోలో చేయొద్దు అని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది అగ్రిమెంట్, ఎలాంటి అగ్రిమెంట్ ఉంటుందో అలాంటి అవి నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ జరిగింది మీ అందరికీ తెలిసిందే. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ పడాల కాదు. కళ్యాణ్ ఎవరు, మన వసంతి వాళ్ళ హస్బెండ్, మన అందరికీ తెలిసిందే. కళ్యాణ్ చాలా చాలా కోపం ఎక్కువ అతనికి. ఆయన వెరైటీ పర్సన్, మైండ్ సెట్ వెరైటీ పర్సన్ అతను. తర్వాత నూకరాజు మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్ అయిన కళ్యాణ్ అదేంటంటారు నూకరాజు వాళ్ళు రన్నర్ ఆఫ్ అనుకుంటారు. నూకరాజు కూడా వస్తాడు ఈసారి. 90% కళ్యాణ్ 90% వస్తాడు, నూకరాజు కూడా 90% వస్తాడు. శివ్ కుమార్ ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. శివ్ కుమార్ ఏంటంటే తను వస్తాడు అని పక్క అయితే చెప్పలేము, అయితే రాడు అని చెప్పలేము. కొన్ని సీజన్ల నుంచి ఆల్రెడీ మనకి వినిపిస్తుంది పేరు. బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రం 9లో మాత్రం బాగా వినిపించింది. సరే ఇతను వస్తాడు అని చాలా చాలా వినిపించింది, కానీ అతను రాలేకపోయారు. ఈసారి మాత్రం వచ్చే ఛాయిస్ ఉంది. కానీ అతని కాలు హెల్త్ అది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో కాలు తీర్చి కొంచెం ఫ్రాక్చర్ అయింది కదా, మళ్ళీ అది ఏమవుతుందో తెలియదు. కానీ వస్తుంటుంది. మీకు నచ్చుతాయని మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ది ఈషాలో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూస్ కూడా చెప్పాను. అవి రివ్యూస్ ఇవ్వలేవు అనుకోండి. అది ఎందుకంటే అది ఒక ఫ్లాప్ షో. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మాత్రం ఫ్లాప్ షో. అదొకటి. అది నిజం ఎందుకు చేశాను బాబు, టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఏదో ఒకటి మనకు ఎట్లనో అలాగా చేసాం కదా, ఒక వీడియో అయితే వేసాం కదా రోజు అని ఒక థాట్ అనిపించింది అంతే. తర్వాత శివకుమార్ ఇతను. తర్వాత అంజలి, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అంజలి పవన్ మీకు తెలిసిందే. కానీ అంజలి అక్క కూడా రావడానికి అంటే అప్రోచ్ అయ్యారంట. తర్వాత సోనియా సింగ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. సోనియా సింగ్ ఆవిడ చాలా చాలా మంచి సిద్ధు సోనియా వాళ్ళు. ఆవిడ మాటలైనా నిజంగా చాలా చాలా బాగా మాట్లాడితే చాలా బాగుంటుంది సోనియా సింగ్. ఈవిడ కూడా రావడానికి అయితే వచ్చే ఛాయిస్ అయితే ఉంది అని అనుకుంటున్నాను. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో వీళ్ళైతే 90% వచ్చే ఛాయిస్ ఉంది. శివకుమార్ 50-50, ఐ థింక్ నాకు తెలిసి 50-50 అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, వీళ్ళైతే వచ్చే ఛాయిస్ అయితే మీకు ఉంది. మీకు ఎవరు వస్తే బాగుంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి. కళ్యాణ, నూకరాజా, శివకుమార, అంజలియా, సోనియా, వీళ్ళు కూడా. సంధ్య వాళ్ళ గురించి సంధ్య కూడా వచ్చే ఛాయిసెస్ ఉంది. ఏమో చెప్పలేం, వస్తుందో రాదో కూడా క్లారిటీగా అయితే లేదు. ఓకే సరే, తర్వాత వీళ్ళైతే పక్క 90% వచ్చే ఛాయిస్ అయితే ఉంది. వీళ్ళని మాత్రం అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ వాళ్ళని నేను చెప్తున్నాను. కుక్కి జాతిరత్నాల నుంచి మన రాకేష్ అన్న మీకు తెలిసి ఏమి ఉంటుంది.
అంత కామెడీ అయితే ఉండదులే రాకేష్ అన్నతో కానీ. ఓకే. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి, ఎంత ఉండాలో అంత ఉండే ఒక క్యారెక్టర్ రాకేష్ అన్నది. చాలా చాలా మంచి మనిషి. సుజాత అక్క రాకేష్ అన్న వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుని అది మనందరికీ తెలిసింది. అలా తర్వాత నిఖిల్ విజయేంద్ర సింహ. ఇతను పెద్ద పెద్ద షోలు చేస్తుంటారు, పెద్ద పెద్ద యాక్టర్స్ తో తిరుగుతుంటారు. అదన్నీ మనకు తెలుసు. చాలా కామెడీగా కూడా ఉంటాడు. మన కుటుంబ జాతరలో మొన్న అరుణమ్మని ఎత్తుకున్నారు, అదంతా మనకు తెలిసిందే. అతను కూడా చాలా నుంచి వినిపిస్తుంది పేరు, కానీ వస్తున్నారు అయితే క్లారిటీ లేదు. ఇతనైతే అప్రోచ్ అయ్యారని అయితే తెలుసు. తర్వాత పల్లవి గౌడ బిగ్ బాస్, కుక్ విత్ జాతరత్న, పల్లవి గౌడ కుక్ విత్ జాతరత్నాల్లో వీళ్ళు తెలిసిందే మీకు. ఆవిడ కూడా 90% వస్తుంది. ఈసారి పల్లవి గౌడ వచ్చే ఛాయిస్ అయితే పక్కా ఉందని నేను చెప్పగలుగుతా. వస్తుంది, 90% అయితే వస్తుంది అని నా ఒపీనియన్. ఇంకా పల్లవి రామిశెట్టి అనే ఆవిడ మన కుప్పి జాతరత్నాలు సాటర్డే ఎపిసోడ్కి వస్తుండే. ఆవిడ పేరు కూడా వినిపిస్తుంది. ఏమవుతాయి ఇప్పుడు చెప్పలేము, మనమైతే తెలియదు. దీపిక మనకు తెలిసిందే. దీపిక ఒక్కసారి వచ్చి కొద్దిసేపు హౌస్ లో ఉంటేనే హౌస్ మొత్తం దళదళలాడింది. బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే దీపిక వస్తే ఒకసారి ఊహించుకోండి. నిజంగా నాకైతే మస్తు కామెడీ అనిపిస్తుంది. నిజంగా దీపిక వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుంది కూడా కమెంట్ చేయండి. తర్వాత సుహాసినక్క మీ అందరికి తెలిసిందే. సీరియల్ చేస్తుంది, ప్రొడ్యూసర్, సినిమాలు తీసింది, అన్ని మల్టిపుల్. ఆవిడ కూడా వచ్చే ఛాయిస్ ఉంది ఈసారి. చాలా దాంట్లో నుంచి ఆవిడని పిలుస్తున్నారు కానీ ఆవిడ రాలేదు. ఆవిడ కూడా వచ్చే ఛాయిసెస్ ఉంది. తర్వాత తేజస్విని గౌడ మీ అందరికి తెలిసింది, అమర్ వాళ్ళ వైఫ్. ఆవిడ వస్తే మొత్తం ఈసారి విన్నర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. మన బిగ్ బాస్ విన్నర్ తేజస్విని గౌడ అని, బిగ్ బాస్ విన్నర్ తేజస్విని అని ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. అలాంటి తేజస్విని ఈసారి వస్తే టీఆర్పీ మాత్రం బద్దలు అయిపోతుంది అనుకోండి. మీ అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వాళ్ళు కూడా టీఆర్పీ బద్దలు కావడానికి వెళ్తారు. వాళ్ళకు మనీ, ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇక్కడికి వచ్చినాక ఏమైపోతుందా అని ఒక టెన్షన్. ఆల్రెడీ అమర్ విషయంలో చాలా చాలా తీసుకుంది, చాలా డ్రామా తీసుకుంది విషయంలో. కాబట్టి వచ్చి మనకెందుకు ఆ నెగిటివిటీ, మనకెందుకు అది వద్దురు నాయన అనుకుని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలా ఉంటుందేమో. మేము లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8కి రావాలి, 9కి రావాలి, కానీ లాస్ట్లో ఆవిడకు పేమెంట్ మధ్యలో ఇష్యూస్ వచ్చి ఆవిడ రాలేకపోయింది. అలా తర్వాత కావ్యశ్రీ మీ అందరికి తెలిసింది. నిఖిల్ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు ఒక సీరియల్ తీసిండ్రు. వాళ్ళిద్దరు జంట కూడా చాలా చాలా మందికి ఇష్టము. వాళ్ళిద్దరికి ఫ్యాన్ బేస్ కూడా చాలా మందికి ఇష్టం, మీ అందరికి తెలిసిందే. కావ్య కూడా వస్తే ఒక మంచి టీఆర్పీ మాత్రం పక్కా ఉంటది, నేనైతే చెప్పగలుగుతా. కావ్య కూడా ఈసారి వచ్చే ఛాయిస్ అయితే కావ్య ఉంది. తేజస్విని కూడా మాత్రం 50-50 అనుకోండి. వస్తుంది రాదు చెప్పలేం, క్లారిటీగా అయితే చెప్పలేం తేజస్విని అక్కని. తర్వాత జ్యోతి ఎవరు మీకు తెలుసా? మన సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్ జ్యోతి గారు కూడా వచ్చే ఛాయిస్ అయితే ఉంది. లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8కి పిలిచారంట జ్యోతి గారిని. అయితే జ్యోతి గారు అప్పుడు ఆవిడకు ఎందుకో రాలేకపోయింది. అంటే ఈ పేమెంట్ ఇష్యూస్ వల్ల, చాలా మంది పేమెంట్ ఇష్యూస్ వల్ల రాలేకపోతారు. జ్యోతి గారు కూడా ఈసారి వచ్చే ఛాయిస్ అయితే ఉంది అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. జ్యోతి గారు వస్తే ఎలా ఉంటుంది డాన్స్ వాళ్ళ దాంట్లో. తర్వాత మన ఏక్నాథ్ మీ అందరికి తెలిసిందే, కానీ ఏక్నాథ్కి ఈసారి అప్రోచ్ అయ్యారంట. మళ్ళీ ఏక్నాథ్కి ఎలాంటి సీరియల్ ఏం లేవంట, ఇప్పుడైతే ఏం సీరియల్ షూటింగ్ అవన్నీ లేవంట. ఏక్నాథ్ వచ్చే ఛాయిసెస్ అయితే చాలా ఉన్నాయని చాలా మంది అంటున్నారు. చూద్దాం. ఏక్నాథ్ గారు వస్తే కూడా బాగుంటుంది. వీళ్ళిద్దరు జంట క్యూట్ ఉంటుంది. మీకు ఎంతమందికి నచ్చుతో ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత టీవీ ప్రభాకర్ గారు మనందరికి తెలిసిందే. అదేంటంటారు మన ఈ తరం సరే ఇల్లాలు పిల్లలు దాంట్లో వాళ్ళ నాన్న క్యారెక్టర్ చేస్తున్న ప్రభాకర్ గారు. చాలా మందికి ప్రభాకర్ గారు తెలుసు, నేను ఏదో గొప్పగా అట్లనే కాదేం లేదు, తెలుసు కాబట్టి చెప్తున్నా. ప్రభాకర్ గారు వచ్చే ఛాయిసెస్ ఉంది. సాకేతన్న ప్రతి సీజన్ లో నేను చూసాను, పేరు వస్తుంది. లాస్ట్ సీజన్ లో కూడా నేను రివ్యూ ఇచ్చేసాను సాకేతన్న వస్తాడని, కానీ రాలేకపోయాడు. ఈసారి కూడా వస్తాడో రాడో క్లారిటీ అయితే లేదు. వస్తే మాత్రం బాగుంటుంది సాకేతన్న. ఏంటంటే మాటలు టకాటకటగా మాట్లాడడం అవన్నీ చాలా క్యూట్గా అనిపిస్తుంది సాకేతన్నకు. వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. తర్వాత ఇంకెవరు? ముఖేష్ గౌడ మీకు తెలుసు, గుప్పెడంత మనసు సీరియల్లో ఉన్న ముఖేష్ గౌడ. అతను కూడా లాస్ట్ టైం అప్రోచ్ అయ్యారు, ఈసారి కూడా అప్రోచ్ అయ్యారు. పేమెంట్ కూడా గట్టిగా ఇస్తామని చెప్పిన కూడా అతను అప్పుడు ఆయన రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోయాడో తెలియదు, రాలేకపోయాడు. ఈసారి వచ్చే ఛాయిస్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఏమో చెప్పలేము, వస్తే బాగుంటది అని నా ఒపీనియన్. తర్వాత జేడి చక్రవర్తి ఆయన సినిమా ఉంటాడు.
ఈ ఆ సాంగ్ ఉంటాడు అతను జేడి చక్రవర్తి కూడా లాస్ట్ టైం ఏమన్నాడంటే లాస్ట్ టైం అప్రోచ్ అయితే ఆయనని నాకు నాకు రావాలని లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిందంట. ఏమో చెప్పలేము, ఈసారి ఇంట్రెస్ట్ రావచ్చేమో మన జేడి చక్రవర్తి గారికి, ఏమో వస్తే బాగుంటుందేమో, ఎందుకంటే మరొక శివాజీ గారు కావచ్చేమో అని నా ఒపీనియన్. తర్వాత అబ్బాస్ మన అదేంటంటారు, నేను నీరు నడిచిన నీ తోడు మరిపించే ఆ పాట ఉంటుంది. అతను అబ్బాస్ కూడా వచ్చే ఛాయిస్ అయితే చాలా చాలా ఉంది. తర్వాత ఎవరు యాంకర్ మంజుష, యాంకర్ మంజుష గారు అంట. మా ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న సినిమాలకు మన అంటారు సినిమాలకు వస్తున్నారు, అంటే సినిమాలకు కాదు అదేంటంటారు టిఆర్ ట్రైలర్ రిలీజింగ్ సక్సెస్ మీటింగ్స్ అవన్నీ దాంట్లోకి ఉంటుంది చూడండి అలా. తర్వాత మన ఉమ్, విద్య విద్య వింధ్య అనుకుంటా, వింధ్య ఆవిడ కూడా ఆవిడని కూడా అప్రోచ్ అయ్యారు. మళ్ళీ చూడాలి ఆవిడ కూడా వస్తారో రాదో చూడాలి. ఇంతమందిలో వీళ్ళందరూ వస్తారని నేనైతే పక్క చెప్పలేను, వీళ్ళందరూ రారని కూడా నేను చెప్పాను. ఇందులో చెప్పిన వాళ్ళ దాంట్లో మాత్రం ఒక 4-5 మెంబర్స్ అయితే, మనం చెప్పిన దాంట్లో మాత్రం 4-5 మెంబర్స్ అయితే పక్క వస్తారు. నిజం చెప్తున్నా. ఓకే, వీళ్ళ దాంట్లో ఎవరెవరు వస్తే ఎక్కువ బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. నా లోపల నేను నాకు ఎవరెవరు వస్తే మంచిగా ఉంటుందని నేను ఇక్కడ చెప్తాను. ఒకటి మన నూకరాజు కమెడియన్, కామెడీ బాగా చేస్తాడు, ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తాడు, అన్నిటికన్నీ చాలా చాలా మంచి కమెడియన్. అయినా ఎవరైనా మాట అన్నా కూడా బాధపడతారు, మళ్ళీ వెంటనే తీసుకున్నా అదైతే బాగుంటుంది. నాకు నూకరాజు రావాలని ఉంది. తర్వాత సోనియా ఏంటంటే తన మాటలైనా తనైనా ఎలానైనా మాట్లాడగలుగుతా, ఏదైనా చేయగలుగుతా అని ఒక స్పోర్టివ్నెస్ ఉంటుంది చూడండి. అలాంటి ఒక సోనియా కూడా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా, రావాలి. సంధ్య మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో సంధ్య మీ అందరికీ తెలిసిందే. సంధ్య ఏంట్రా మీరు ఏం రా అంటున్నారా, ఏది రాను అని గొడవ చూడండి. ఆ సంధ్య కూడా వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. తర్వాత పల్లవి గౌడ అయితే పక్క రావచ్చు. పల్లవి రామిశెట్టి వాళ్ళు ఐ థింక్ ఆవిడ వస్తారాదు నాకైతే క్లారిటీగా తెలియదు. దీపికకు బిగ్ బాస్ కి రావాలని చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. బిగ్ బాస్ స్టేజ్ మీదకి వస్తే నాకు సార్ ఎంత పిచ్చి పిచ్చి లేదో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నాకు నిజంగా నాకు నవ్వుతుంది. దీపిక తర్వాత తేజస్విని గౌడ వస్తే బాగుంటుంది. ఏమో 50-50 చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు నెగిటివిటీ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే ఛాయిస్ ఉందా అంటే చెప్పలేము, అలా అని రారా అంటే కూడా చెప్పలేము. వస్తే బాగుంటుంది, ఇంకా వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. లేని విన్నర్ అనే ఒక ఛాయిస్ కూడా ఉంటుందేమో నా ఒపీనియన్లో అయితే నేనైతే చెప్పగలుగుతా. తర్వాత కావ్య వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా చాలా బాగుంది. కొన్ని దాంట్లో ఈ మధ్యలో నేను ఇన్స్టాగ్రామ్ చూసిన కావ్యకు ఇవేంటంటారు మన తేజస్వినికి గొడవైందని నేను ఏమో చూశాను. ఐ థింక్ అది అయిందో కాలేదో మనకు తెలియదు. ఓకే, చెప్పలేము మనం అది. తర్వాత ముఖేష్ గౌడ మన గుప్పెడంటే మనసు సీరియల్ అనుకుంటా. ఆ సీరియల్లో చాలా మంది చూసే వాళ్ళు ఉన్నారు. ఆ సీరియల్లో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను కూడా వస్తే బాగుంటది అని నా ఒపీనియన్. ఇంకా అబ్బాస్ గారు అయినా జేవి చక్రవర్తి అనే ఇద్దరు ఎవరు వచ్చినా మరో శివాజీ గారు అని చెప్తా. ఎందుకు మరో శివాజీ గారు అంటే ఒక ఏజ్డ్ వాళ్ళు చేసే వాళ్ళు మాట్లాడే కొన్ని థింగ్స్ అవన్నీ చాలా చాలా బాగుండేది కాబట్టి అలా నేను అదైతే మీకైతే ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ వస్తే బాగుంటుందేమో మన వీళ్ళు అని నా ఒపీనియన్. పెద్ద వాళ్ళు అంటే సీనియర్ సిటిజన్ వాళ్ళు వస్తే వాళ్ళైతే నిజంగా హైలైట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఇంతమందిలో వీళ్ళు పక్క వస్తారని అయితే నేను చెప్తానని ముందే చెప్తున్నా. అరే వీళ్ళు వస్తారన్నారు, ఈవిడ వచ్చింది, వీళ్ళు వస్తారని చెప్పావా, వీళ్ళు వచ్చారు కదా అని అయితే మీరు అనకండి. ఎందుకు నేను అనకండి అని చెప్తున్నా అంటే వీళ్ళు వస్తారని నేను చెప్పలేను, వీళ్ళు రారని నేను చెప్పలేను, పక్కానే ఎవరిని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వీళ్ళకు కన్ఫర్మ్ అవడానికి ఆగస్టు ఫస్ట్ వారం అంటే ఈరోజు నేను చేస్తున్న ఈ వీడియో జూలై 24. ఇంకా ఒక 15 డేస్ ఒక 20 డేస్ తర్వాత మ్యాక్సిమం 20 డేస్ తర్వాత కన్ఫర్మ్ గా వీలే వస్తున్నా అనేది నేను పక్క పల్లగుద్ది చెప్పడానికి ట్రై చేశాను. నిజంగా మీకు బిగ్ బాస్ బస్ ఇంకా కరెక్ట్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. చూడాలి ఎవరు వస్తారు మన బిగ్ బాస్ బస్. దివ్యనికి వస్తే బాగుంటుందేమో బిగ్ బాస్ బస్, కానీ నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.